హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్వీస్ వరల్డ్. సో మేము ఈరోజైతే ఒక్క రోజులో 3 టెంపుల్స్కి అయితే వెళ్ళినాం. సో ఏ టెంపుల్ అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి. సో ఫస్ట్ స్వర్ణగిరి టెంపుల్కి వచ్చినాం అనమాట. సో ఇక్కడ టెంపుల్ ఇది ఎంట్రీలో దర్శనానికి వెళ్తున్నాం. సో వీడియోస్ అయితే ఎక్కువ తీయనివ్వలేదు అండ్ ఫోన్స్ కూడా అలా లేదు లోపలికి. సో మేము అందుకే ఎక్కువ వ్లాగ్స్ చేయలేకపోయినాం. అండ్ ఇక్కడ ఫోన్స్ లాకర్లో పెట్టడానికి తీసుకెళ్ళిపోయారు. ఇది దర్శనం అయిపోయాక ఇక్కడ వాటర్లో దేవుడు ఉంటాడు కదా, అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో చార్వి చూడండి కొంగునెత్తి పైన వేసుకుంది ఎండ కొడుతుంది అనేసి. సో చూడండి మీరు కూడా ఎంత బాగుంది అనేది. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం వెళ్ళిన ఇక్కడికి. సో ఇక్కడ నుంచి ఫొటోస్ దిగిన తర్వాత అన్నప్రసాదం తినడానికి అయితే వచ్చినాం. సో ఇక్కడనే లంచ్ చేసేసి ఇక్కడ వీడియో తీద్దామని వ్యూ చూసిన చాలా బాగా అనిపించింది. ఎంత పీస్గా అనిపించిందో చూస్తుంటే. చూడండి మీరు కూడా ఎంత బాగా అనిపిస్తుందో. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ యాదగిరిగుట్ట వెళ్ళినాం మేము. ఇది యాదగిరిగుట్ట వ్యూ అనమాట. అసలు యాదగిరిగుట్టలో అయితే అసలు వీడియోసే తీయలేదు, ఎందుకంటే మేము కొండపైకి వెళ్ళడమే ఫోన్స్ కింద పెట్టేసి వెళ్ళిపోయినాం. సో అక్కడ నుంచి కొంచెం బయటికి వచ్చిన వీడియో అనమాట. ఒకటే ఫోన్ తీసుకెళ్ళినాం, ఆ ఒక్క ఫోన్తోనే ఫొటోస్ వీడియోస్ అనమాట. సో అంతగా క్యాప్చర్ అయితే చేయలేదు. అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా, సో ఇది ఆ టెంపుల్ అనమాట. సో నెక్స్ట్ కొమ్రవెల్లి, ఇక్కడ నుంచి నైట్ వరకు వెళ్ళిపోయినాం. సో దర్శనం చేసుకోవడానికి అయితే మేము వెళ్ళినాం, కానీ చాలా రష్ ఉండేసరికి ఆ చార్వి పాప కూడా చాలా ఏడ్చింది. సో అందుకే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయినాం. కానీ కొమ్రవెల్లిలో ఉన్న ఎనర్జెటిక్ డివైన్ ఫీలింగ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మా ఇంటి ఇలవైపు కూడా కొమ్రవెల్లి మల్లన్న స్వామి అనమాట. సో అందుకే నేను ఇక్కడనే చార్వికి పుట్టు వెంట్రుకలు తీయిస్తాననేసి మొక్కుకున్నా. సో చూడండి ఎంత బాగా అనిపిస్తుందో గంగారేం చెట్టు ఇది. సో నెక్స్ట్ టైం మార్నింగ్ గుండు కోసం స్టార్ట్ అయిపోయాం చార్వి. చూడండి చార్వి ఎంత క్యూట్ అనిపిస్తుందో. అండ్ లాస్ట్ వీడియో విత్ హెయిర్ చార్వి ఇది. అక్కడ నుంచి అందరం వెళ్తున్నాం. మేనమామ తీయించాలి అంటారు. మా తమ్ముడు అయితే వచ్చిండు అక్కడి వరకు, కానీ లాస్ట్కి అక్కడ చూసేసరికి ఎంత రష్ ఉన్నారో. గుండు కోసం కూడా రష్ే ఉండే. మేము మార్నింగ్ 6 o'clockకే వెళ్ళినాం అక్కడికి, కానీ ఆ 6 o'clock కూడా ఎంత రష్ ఉండేనో. సో ఇక్కడ ఫస్ట్ దేవుడికి హెయిర్ సమర్పించడానికి కొంచెం హెయిర్ తీసిస్తారు కదా గుండెలో వేయడానికి, ఆ హెయిర్ అనమాట. కానీ మా చార్వి అయితే ఎంత ఏడ్చిందో చూడండి. కొంచెం రా వీడియో పెడతా నేను, వినండి ఎంత ఏడుస్తుందో. గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. సో చూసారు కదా ఎంత ఏడుస్తుందో. సో ఫైనల్లీ హియర్ ఈజ్ అవర్ గుండు. ఎంత క్యూట్ అనిపిస్తుంది గుండెలో కూడా. నేను గుండె సెట్ అవుతుందో కాదు అనేసి అనుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మల్లన్న బోనాలు, ఎల్లమ్మ బోనాలు చేసినాం అనమాట. మల్లన్న బోనాలు అయితే రూమ్లోనే పెట్టేసి దర్శనంకి వెళ్తాము, కానీ ఎల్లమ్మకి అయితే బోనం తీసుకొని గుడికి వెళ్తారు. సో ఫస్ట్ ఎల్లమ్మ గుడికి వెళ్ళి బోనం సమర్పించేసి వచ్చినాం అనమాట. సో ఇక్కడ బోనం ఎత్తుకున్నది అయితే మా అక్క ఇంకా మా చెల్లి అనమాట. ఎల్లమ్మ బోనం ఎత్తుకున్నారు. సో ఇక్కడ శాఖ పెట్టేసి ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాం టెంపుల్కి దర్శనం కూడా చేసుకోవడానికి. గుండు గుండు
సో ఇక్కడ దర్శనం చేసేసుకొని కిందికి వెళ్తున్నాం. మళ్ళీ రూమ్కి వెళ్ళేసి మేము బోనాలు రూమ్లో పెట్టేసి మళ్ళీ నాకు దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. సో మేము పెళ్ళైన కొత్తలో వచ్చినప్పుడు ఫోన్స్ అలా ఉండే, కానీ ఇప్పుడు చెక్కింగ్ చేస్తున్నారు, ఫోన్స్ అలా చేయట్లేదు కొమ్మరిలో కూడా. సో మేము మళ్ళీ ఫోన్స్ రూమ్లోనే పెట్టేసి వచ్చేసినాం. సో ఆ వ్లాగ్స్ కూడా నేను తీయలేదు వీడియోస్. సో ప్లీజ్ ఏమనుకోకండి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ కొండపోచమ్మ టెంపుల్ అనమాట. కొమ్మరిలి నుంచి ఇంటికి వెళ్ళే రూట్లో ఉంటుంది ఈ టెంపుల్. సో ఇక్కడ నేను దర్శనం చేసేసుకొని వంటలు వండేసుకొని తినేసి ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. సో ఈ వీడియోకి ఇంకా ఇంతే అనమాట. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను ఇంకా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ మా చార్విని కూడా బ్లెస్ చేయండి. సో మా చార్వి క్యూట్ వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.